ఒక ఊరిలో ఆస్తిపరురాలైన అవ్వ ఉండేది. అవ్వకు 6 ఏళ్ల మనుమరాలు. అవ్వ మనుమరాలిని వల్లమాలిన అదుపులో ఉంచేది. ఎక్కడికీ పోనిచ్చేది కాదు. తోటిపిల్లలతో ఆడుకోనిచ్చేది కాదు. అందుకని మనుమరాలు అవ్వ ఇంట్లో లేనప్పుడల్లా తనతో తానే ఈ ముసలిముండ చచ్చినా బాగుండు అనుకుంటూ ఉండేది. ఆ ఇంట్లో అవ్వ మనుమరాలు కాక ఒక చిలుక కూడా ఉంది. దాన్ని మనుమరాలు ముద్దు చేసేది. కొద్ది రోజులకి ఆ చిలుక కూడా మనుమరాలు మాటిమాటికి అనుకునే మాటలు నేర్చుకుంది. ముసలమ్మ స్నేహితురాండ్లు ఎవరైనా ఆమె దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఈ ముసలిముండ చచ్చినా బాగుండేది అనేది. ఈ మాటలు మొదటిసారి విన్న ముసలమ్మ మొదట ఆశ్చర్యపోయింది. దానికి అటువంటి మాటలు ఎలా నేర్చింది అవ్వకు తెలియలేదు. మనుమరాలు మీద అవ్వకి అనుమానం రాలేదు. ఎందుకంటే అవ్వ ఎదుట మనుమరాలు ఎప్పుడూ అమాయకురాలివలే కనిపించేది. ఊరికూరికే చిలుక ఈ ముసలిముండ చచ్చినా బాగుండేది అంటూ ఉంటే దానిచేత ఆ పలుకు మాన్పించటం ఎలాగో అవ్వకి అర్థం కాలేదు. అందుకని